అన్నప్పుడు ఆ ధనవంతుడు మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి ఏం చేశాడయ్యా అంటే తిరిగి మొహం మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, ఒకవేళ ఆయన యేసుక్రీస్తు ప్రభు మాటకి లోబడి ఉంటే తన ధనాన్ని అమ్మేయడానికి సిద్ధపడ్డా సరే దేవాతి దేవుడు కృప చూపించి ఆయన అధికారంతో ధనాన్ని తిరిగి ఇచ్చేవాడేమో తెలియదు. ధనాన్ని వదులుకుంటే తిరిగి దేవాతి దేవుడు తన అధికారంతో ధనం ఇచ్చేవాడు. ఇప్పటి వరకు కూడా ఆ అధికారం దుష్టుడు తీసుకున్నాడు. అందుకే ఆ ధనవంతుడు ఏమైపోయాడయ్యా అంటే మొహం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాము. అదే ధనవంతుడు అబ్రహాములాగా అబ్రహాము కుమారుణ్ణే ఇచ్చేసినప్పుడు ఇతను ధనం ఇచ్చేసి ఉంటే దేవుడికి మహిమ కలుగును కాక ఈ భూమి మీద తనము ధనాన్ని తిరిగి పొందుకునేటోడు రెండంతలుగా. పరలోకంలో ధనాన్ని కూడా ఆయన పొందుకునేవాడు, పరలోక రాజ్యాన్ని పొందుకునేవాడు. కానీ ఆయన ఏం చేశాడయ్యా అంటే తన హృదయాన్ని ధనం వైపు తిప్పాడు.